ఇజ్రాయెల్ చుట్టూరు కూడా పటిష్టమైన సైన్యము. మోరోవర్ ఇజ్రాయెల్ దేశానికి కొన్ని ఇంటర్సెప్టివ్ డివైజెస్ ఉన్నాయి. ఆ డివైస్ అతని ఇంటి మీద కానీ అతని పరిసరాల్లో కూడా బాంబు పడనివ్వదు. మీకు డేవిడ్ స్లింగ్ తెలుసు, యారో సిస్టమ్ తెలుసు, ఐరన్ డూమ్ తెలుసు, ఐరన్ బీమ్. ఐరన్ బీమ్ అంటే నిజంగా ఐరన్ బీమ్ నుంచి వచ్చే లేజర్ రేస్ వల్ల ఎంత భయంకరమైనటువంటి మిజైల్ అయినా సరే ఆ బీమ్ ఏం చేస్తుందంటే అడ్డుకుంటుంది, ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇంత టెక్నాలజీ ఉంచుకుని ఏమంటే సామాన్య పౌరులే మరణించట్లేదు ఇజ్రాయెల్ దేశంలో. సామాన్య పౌరులే ఎవరు మరణించట్లేదు. ఏమంటే ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోతాడా? ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోవడానికి ఏమంటే ఇజ్రాయెల్ అంత చేతకాని దేశం ఉందనుకుంటున్నారా? మీరు ఆలోచన చేయండి. ఒకసారి ఇజ్రాయెల్ ఆపరేషన్స్ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఇజ్రాయెల్ దేశంలో డిఫెన్స్ సిస్టమ్ గురించి ఆలోచన చేయండి. ఇజ్రాయెల్ దేశం పకడ్బందీ ఆ మొసాద్ వ్యవస్థ గురించి ఆలోచన చేయండి. అసలు దీనికైనా పాసిబిలిటీ ఉందా? అలా మాట్లాడుతున్న వారందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బెంజమిన్ నెతన్యాహు సజీవంగానే ఉన్నాడు. ఇశ్రాయేల్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. జెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు. కాబట్టి యెరూషలేము ఇజ్రాయెల్ దేశం యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు అది సిద్ధమవుతా ఉంది. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఒలీవల కొండ మీదకి ఆయన రాబోతున్నాడు. అప్పటి వరకు ఆ దేశం చెక్కు చెదరదు, ఆ దేశము సురక్షితంగా ఉంటుంది. బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడడానికి ఆ దేశం ఆధారంగా ఉంది. కాబట్టి దేవుడు ఆ దేశాన్ని రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి అందరూ కూడా ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. యుద్ధంలో ఎవరైతే నష్టపోతున్నారో ఇరాన్ దేశంలో సామాన్య పౌరులు కావచ్చు, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలో సామాన్య పౌరులు కావచ్చు, దుబాయ్ దేశంలో సామాన్య పౌరులు వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, ఏ విధంగా నష్టం కలగకూడదని, ప్రాణ నష్టం కలగకూడదని, అదే రీతిగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క ఆయిల్ రేట్లు తగ్గించబడాలని, త్వరగా యుద్ధం ముగించబడాలని మనందరం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా వీడియోలు మీకు అందించబోతున్నాను. ప్రతి అప్డేట్ని మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి 16వ రోజు జరుగుతున్న అప్డేట్ని మీకు అందించాను. సో ప్రతిరోజు ఇక్కడ అనేకమైన వీడియోలు వస్తుంటాయి. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మీకు ఇష్టమైతే ఒక చిన్న కామెంట్ కూడా మీ యొక్క సలహాలు సూచనలు మాకు అందించాల్సిందిగా కోరుతూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.